అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 6న వృషభ రాశి వారికి రాత్రిలోపు ఒక వార్త అయితే రాబోతుందండి. అది శుభవార్త, అశుభవార్త. గురువారం వీరి యొక్క దినఫలాల ప్రకారం మార్చి 6వ తేదీన ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా రాబోతుంది, అలాగే రాత్రిలోపు వీరు ఏ వార్తను వినబోతున్నారు, అలాగే ఆ వార్త వీరి జీవితంలో ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనే పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒకసారి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గురువుగారు చాలా చక్కగా జ్యోతిష్యం చెబుతారండి. ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారానే మనకు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక వివరాల్లోకి వెళ్తే వృషభరాశి వారిది చాలా అంటే చాలా మంచి మనస్తత్వం అండి. ఎవరినైనా కానీ అంటే వారి యొక్క మాట తీరుతోనే ఎదుటి వాళ్ళను ఆకర్షింపచేసే విధంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనవారని చెప్పి నమ్ముతారు. మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి పనిని కూడా చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోతూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వీరైతే చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం రేపటి దిన ఫలితాల్లో వీరికి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మార్చి 6వ తేదీన గురువారం రోజున వృషభ రాశి వారికి మరొక చక్కని వార్త కూడా రాబోతుంది. ఆ వార్త కూడా వీరి జీవితంలో గొప్ప మలుపుగా మారబోతుంది. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటున్నట్లుగా గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల మనపై అలా ఉంటుందండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి. రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెడితే దాన్ని తప్పకుండా ఎలాగైనా సరే పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టినటువంటి పట్టుదల కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంది. కార్యరంగంలో చాలా చక్కగా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఈ యొక్క మార్చి 6వ తేదీ గురువారం వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వ్యక్తికి అంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అది మాకు రాలేదు అనేటటువంటి అవకాశం మీకు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఒక ఉద్యోగం కోసం కానీ, వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం కానీ ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరి దగ్గర నుండి అయినా సరే డబ్బుల గురించి అడిగినా దానికి ఇంకా మీకు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే తప్పకుండా రేపటి రోజున రాత్రిలోపు మీరు తప్పకుండా అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి కోరిక అయితే ఖచ్చితంగా రేపటి రోజు నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు చాలా వరకు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక మిగిలినటువంటి అంశాలు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యులు యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా లభించబోతుంది. మంచి సలహాలు కుటుంబ సభ్యులు, సూచనలు మీకు ఇవ్వబోతున్నారు. బంధువులతో ఇదివరకు ఏవైనా కానీ విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు పరిష్కరించుకుంటారు. అలాగే మీ యొక్క బంధువులు మీకు కాల్ చేయడం కానీ, లేదంటే మీరే వారికి కాల్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు అయితే దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఈ రోజున దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా కానీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలి అని అనుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే, అంటే ఒకప్పుడు మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇలా తెలియకుండా పోయింది. వారి గురించి మీరు ఇదివరకు కొన్ని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కదా, కానీ ఎటువంటి ఫలితాలు అయితే లభించలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా వారు తప్పకుండా మీకు కాల్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేదంటే మధ్యవర్తుల ద్వారా వారికి ఒక అడ్రస్ వారికి లభించడం కానీ ఇలా జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మరలా తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇక అలాగే మరొక విషయం ఏమిటంటే అండి, చాలా అంటే స్నేహబంధం కావచ్చు, ఇంకా ఏదైనా మంచి మంచి బంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా కాలం నుండి మీ యొక్క అంటే పై అధికారుల యొక్క ప్రశంసల కోసం పొందాలని చెప్పి మీరు తాపత్రయపడుతూ ఉంటే ఈరోజు మాత్రం తప్పకుండా వారి వలన మీరు మంచి మాటలు అంటే రిసీవ్ చేసుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఒక పొరపాటు మీరు చేసినట్లుగా అంటే ఏదైనా కానీ ఒక చిన్న ప్రమాదం కనుక జరిగితే ఆ అంశం
విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా చేసుకోండి. ఇక ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే దుర్గా చాలీసా పఠించండి. ఇక శుభతిథి మంగళవారం, హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఎవరైతే పేదవారు కనిపిస్తారో వారందరికీ కూడా చాలా చక్కగా మీ ఉన్నత స్థితిని బట్టి దాన ధర్మాలు చేసుకోండి. శివారాధన వలన మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తుందని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం. అలాగే గొడుగులను, పాదరక్షలను దానం చేయడం ద్వారా కూడా మీకు శుభప్రదమైనటువంటి మంచిగా చాలా ఆర్థిక స్థితి కూడా చక్కగా అనుమతిస్తే కనుక గోమాత సంరక్షణ కోసం వీలుంటే మీరు తప్పకుండా ఏదో ఒక విధంగా గోమాతకైతే మీ శక్తిని బట్టి అంటే దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి. చక్కగా గోమాతను సేవించండి. చక్కగా కాళ్ళకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం కానీ, లేదంటే వెనక భాగం తాకి నమస్కరించుకోవడం కానీ, అలాగే గోమాతకు సంబంధించినటువంటి అంటే బెల్లం, అలాగే బియ్యం పిండి ఇలాంటివి ఏదైనా తినిపించడం కానీ, ఆకుకూరలు తినిపించడం కానీ, క్యారెట్లు, టమాటాలు ఇలాంటివి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అంటే పల్లెటూరులో ఉన్న వారికి అయితే తప్పకుండా ఆవు యొక్క దర్శనం అయితే తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి గోమాతను ఎవరైతే తప్పకుండా పూజిస్తారో వారికి చాలా అంటే సకల కోట్ల యొక్క దేవతల యొక్క అనుగ్రహం వారిపై ఉంటున్నట్లుగా తప్పకుండా ఎవరైతే గోమాతను పూజిస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే కొన్ని అనుకుంటామండి, ఒక పని మనం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా కానీ అది ముందుకు పోకుండా ఉంటుందన్నమాట. మనం ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాం, అంటే మన సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాం, కానీ అదేంటంటే మనకు ఎన్ని చేసినా ఎంతగా ఉన్నా కానీ ఆ పని ముందుకు పోదు. అలాగే ఆ పనిలో మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా మనకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే ఆ ఎదురు దెబ్బలు తగలడమే కాకుండా ఇంకా ఇరుగు పొరుగు వారి యొక్క దిష్టి, అలాగే మనం ఏదో చేసేసిన ఏదో ఒక పని మొదలు పెట్టారు, దాంట్లో ఏదో విజయం సాధించారు, డబ్బులు బాగా సంపాదించారు, అందులో ఏదో విజయాన్ని గడించారని మనకు రాకుండానే ఇరుగు పొరుగు వాళ్ళు మనపై ఒక కన్నేసి ఉంచుతారు. అలాగే మనం అసలు సంపాదించామా లేదా, మనం నిజంగానే అందులో లాభం పొందామా లేదనేది మన మనస్సాక్షికి మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ చూడటానికి మాత్రం ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారంటే వీరేదో మొదలు పెట్టేశారు, ఆ పనిలో వీరు సక్సెస్ అయిపోయినట్లున్నారు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మనుషులు అని చెప్పేసి ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉంటారో వారికి కాస్త మీపై అయితే నరదృష్టి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీ పనుల వలన కాస్త ఆటంకాలు కూడా ఇప్పటి వరకు మీరు ఎన్నో చూసి గమనించే ఉంటారు. కాబట్టి అలాంటి చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోవడానికి తప్పకుండా మీరైతే గోమాతను పూజించుకోండి. గోమాతను పూజించిన వారికి ఎవరికైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మనకున్నటువంటి మన హిందువుల యొక్క ఆచారం ప్రకారంగా మనకున్నటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా గోమాతను పూజిస్తే గోవులో ఉన్నటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం మనకు పుష్కలంగా ఉంటుంది. అలాగే మన పనిని మనం చక్కగా కూడా నెరవేర్చుకోగలుగుతాము. అలాగే నరదృష్టి నుండి కూడా బయటపడటానికి మీరైతే ఆవాలు, ఉప్పు ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో చేసుకునేటటువంటి చక్కగా చిన్నపాటి పరిహారాలైనా మనకు చాలా చక్కగా యూజ్ అవుతాయండి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పుతోనో లేదంటే ఇలాంటి వాటితో చక్కగా దిష్టి తీసేసుకోవడం వల్ల ఏమిటంటే మనకున్నటువంటి చిన్నపాటి నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయండి. ఇక రేపటి రోజున దూర ప్రయాణాలకు వెళ్ళే వారికి కూడా బాగుంటుంది. అలాగే దేవాలయ సందర్శనాలు చేస్తారు. కుటుంబంతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా వృషభ రాశి వారు చక్కగా ఆనందంగా గడుపుతారు. అలాగే సంతాన విషయంలో కూడా మీరైతే ఒక మంచి శుభవార్తను వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే కుటుంబంలో సఖ్యత లేక అనవసరంగా గొడవలు పడి మరలా దూరం అయిపోయి ఆ బంధాన్ని మేము కలుసుకుంటే బాగుండని చెప్పి ఎవరైతే తహతలాడిపోతూ ఉంటారో వారికి కూడా రేపటి రోజున ఆ బంధానికి సంబంధించినటువంటి అడ్రస్ తెలుసుకోవడం కానీ, ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం కానీ, అనుకోకుండా వారు మీ ఇంటికి రావడం కానీ, మిమ్మల్ని కలవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. బంధం అంటే ఎవరైనా కావచ్చండి, తల్లి కానీ చెల్లి కానీ, ఇలా మనకున్నటువంటి రక్త సంబంధికులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మన నుండి దూరమైనటువంటి ఏదైనా ఒక బంధం దూరం అయి ఉండి చాలా కాలం పాటు వారి కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక రేపటి రోజున తప్పకుండా మీరు ఆ బంధాన్ని మరలా తిరిగి రిసీవ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ప్రతిరోజు కూడా వృషభ రాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి విషయాల గురించి మనమైతే ప్రతిరోజు వీడియోలో తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ రోజున మరొక గుడ్ న్యూస్ను కూడా రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో శివారాధన అంటే చాలా మీరు ఎంతసేపు అయితే సమయాన్ని శివారాధనలో గడుపుతారు మీకు అంతటి విపరీతమైనటువంటి పుణ్యం, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం మీకైతే పుష్కలంగా లభిస్తుందనే చెప్పుకోవాలండి. కాబట్టి వీలును బట్టి అసలు ఏమీ కూడా పూజ చేయవలసినటువంటి అవసరం కానీ, లేదంటే అభిషేకం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ, స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామిని చూసి దర్శించుకోలేనటువంటి అవకాశం కానీ మీకు లేకపోతే తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే మనసులోనే ఓం నమ శివాయ అని అనుకున్నా కూడా సరిపోతుందండి. పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువసార్లు నిత్యము కూడా ఆయనకు నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఏ దైవానికి సంబంధించినటువంటి నామస్మరణ అయినా కానీ చాలా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుందంటారు. కాబట్టి మనకు వీలును బట్టి కనీసం మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనిని పూర్తిగా ఆపేయమని కాదు అర్థం.
ఆ పని మనం చేసుకుంటూనే మన మనసులోనే చక్కగా ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ పనిపై శ్రద్ధ వహించడం కూడా చాలా సింపుల్. కాబట్టి ఇది ఖర్చు లేనటువంటి పని. అలాగే అసలు మనమే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచి వెళ్ళేటటువంటి ఒక దిశగా మనకు ఉంటుంది, ఉపయోగపడుతుంది. చక్కగా మనము భగవంతుని యొక్క సేవలో గడుపుతున్నట్లుగా మనకు కూడా ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు తప్పకుండా ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండండి పదే పదే. దైవానుగ్రహంతో వృషభ రాశి వారికి మీరు కోరుకున్నటువంటి శుభవార్తలను తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుండి మేము కూడా కోరుకుంటూ మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం.